నవంబర్ 28 పునీత క్యాథరిన్ లబోరా గారి పండుగ. వీరు ఫ్రాన్స్ దేశంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. క్రైస్తవ భక్తి విశ్వాసాల్లో పెరిగి తాము ఒక కన్యాశ్రీ అయ్యేందుకు నోబిస్ గా ప్రవేశం పొందారు. ఇక్కడే వీరికి అద్భుత దర్శనాలు కావడం ప్రారంభమయ్యాయి. పవిత్ర దివ్య సప్రసాద అప్పములో ప్రభువైన యేసు వీరికి కనిపించారు. యేసు ప్రభు కిరీటధారి అయి క్రీస్తురాజుగా ప్రత్యక్షమవడం, అనంతరం క్యాథరిన్ గారికి పరమపావని దేవమాత 3 సార్లు దర్శనమిచ్చారు. ఒక అండాకార అలంకార వెలుగు పవిత్ర కన్య మరియమ్మ చుట్టారా ఏర్పడింది. దానిపై బంగారు అక్షరాలతో, ఓ మరియా జన్మ పాపరహితోద్భవి, నీ శరణు కోరుచున్నా మా కొరకు ప్రార్థించని పదాలు రాయబడి ఉన్నాయి. ఈ పదాలను ఒకే పథకంగా తయారు చేసి మెడలో ధరించాలి అని మరియమ్మ గారు పలికారు. ఆ పథకం రెండో వైపు ఎం అక్షరం, దానిపై శిలువ గుర్తు ఉంటుంది. ఈ ఉత్తరీయమును ధరించిన వారికి అనేక ఆధ్యాత్మిక అద్భుతాలు మరియు మేలులు కలిగాయి. వీరు 70వ ఏట ఈ లోక యుద్ధ సభను ముగించుకొని మోక్షరాజ్యంలో నిత్యానందం జీవన భాగ్యంలో ప్రవేశించారు. క్యాథరిన్ అంటే నిర్మలమైన అని అర్థం. పునీత క్యాథరిన్ లబోరే గారా